ఫ్రెండ్స్, మీరు ఈ మధ్యన న్యూస్ హెడ్లైన్ హిట్ చేసిన ఒక న్యూస్ చూసే ఉంటారు. ఏంటి అంటే ఫేస్బుక్ ఈజ్ ఇండ్యూసింగ్ సమ్ $5.7 billion ఆఫ్ మనీ ఇంటూ జియో. ఇది ఇండియాకి ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది, ఒక కామన్ మ్యాన్కి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, లేదంటే మీకు ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఇది గేమ్ చేంజరా కాదా, ఇస్ ఇట్ ఎ గేమ్ చేంజర్ ఆర్ నాట్? ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ టుడే. మనం ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అందరూ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవే చూస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద టైం మన స్క్రీన్ టైంలో వాట్సాప్ ఇస్ ద మెయిన్ థింగ్, అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ వెబ్సైట్ అంటే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇన్ని ఫెసిలిటీస్ అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇంత ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాయి అన్నది. మీరు చూస్తే ఇన్నాళ్ళు చాలా మినిమం ఛార్జెస్ వాట్సాప్, ఫ్రీగా ఫేస్బుక్, మీకు ఇంత ఇచ్చేసి చాలా యాడ్స్ రెవెన్యూ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్ డీల్ ఒకటి జరిగింది. అదేంటి అంటే, ఎప్పుడైతే ఈ $5.7 billion అంటే అప్రాక్సిమేట్లీ 40,000 crores ఆఫ్ ఇండియన్ రూపీస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయనుందో జియోలో, ఆ డీల్ మీకు ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందంటే, జియో మార్ట్ అనేది ఒక మార్కెట్ ప్లేస్, అంటే అమెజాన్ లాంటిది అనమాట. ఈ మార్కెట్ ప్లేస్లో అంటే ఈ యాప్లో కానీ ఈ వెబ్సైట్లో కానీ మీరు ఏ గూడ్స్ అయినా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చుకుంటే యాక్చువల్గా మీరు ఆర్డర్ ఏమైనా సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఆర్డర్ ఇచ్చుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి, అది మీరు డిసైడ్ చేయలేరు. వాడు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్విల్ట్ ఆర్డర్ ఇచ్చారనుకో, అండ్ అది మేబీ రాజస్థాన్ నుంచి రావచ్చు, గుజరాత్ నుంచి రావచ్చు, అది మీ ఇష్టం కాదు. అట్లా వాళ్ళు పంపిస్తారు. ఎక్కడైతే వాళ్ళకి చీప్గా వస్తుందో, వాళ్ళకి ఎక్కడైతే మ్యాక్సిమం బెనిఫిట్, మ్యాక్సిమం స్ప్రెడ్ మార్జిన్ వస్తుందో వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు. వాట్ ఇఫ్ యూ గెట్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ యువర్ నైబర్హుడ్? మీ పక్కన ఉన్న షాప్స్ దగ్గర నుంచి, మర్చెంట్స్ దగ్గర నుంచి మీకు గూడ్స్ డెలివరీ అయితే ఎట్లా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ జియో మార్ట్. దట్ ఈస్ గోయింగ్ టు కమ్. అంటే మీరు రోజు యూజ్ చేసే వాట్సాప్, ఫేస్బుక్లో నుంచే మీరు ఈజీగా గూడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. నియరెస్ట్ షాప్స్ అండ్ నియరెస్ట్ మర్చెంట్స్ నుంచే మీకు గూడ్స్ డెలివర్ అవుతాయి, ఎక్కడికో వెళ్ళి రావు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ యూజర్స్ అప్రాక్సిమేట్లీ ఇండియాలో ఒక 50 crores మెంబర్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ 125 crores ఆఫ్ పాపులేషన్. అయినా సరే ఇంటర్నెట్ అంటే కామర్స్ పెనిట్రేషన్ వచ్చేసి ఓన్లీ 2% ఆఫ్ ద జీడిపి, విచ్ ఈస్ వెరీ లెస్. 2% పెనిట్రేషన్. ఇప్పుడు దీన్ని పెంచాలంటే ఇంటర్నెట్ కామర్స్ యొక్క యూసేజ్ పెంచాలి. అది ఎట్లా? మీరు ఎంటర్టైన్మెంట్ కానీ యూజ్ చేసే వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్ మెసెంజర్ నుంచే ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఆర్డర్ గూడ్స్ అండ్ మీ దగ్గరికి వచ్చేస్తే, దట్ ఈస్ వెరీ ఫీజిబుల్ అండ్ ఈజీ టు యూ టు ఆర్డర్, అండ్ అంతే ఈజీగా మీకు గూడ్స్ కూడా వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే పేమెంట్. మళ్ళీ మీరు ఫోన్పేకి వెళ్ళి పేమెంట్ చేసి, పేటిఎంకి వెళ్ళి పేమెంట్ చేసి, ఇదంతా అవసరం లేదు. వాట్సాప్ పేమెంట్ ఫ్యూచర్ కూడా ఇంట్రడ్యూస్ ఇదివరకే చేసింది, ఇప్పుడు ఇంకా ఈజీగా అవుతుంది పేమెంట్. వాట్సాప్ పేమెంట్ ఫ్యూచర్ అనేది అంతా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, ఇప్పుడు వస్తుంది. సో మీరు మధ్యలో ఎంటర్టైన్మెంట్లో ఉన్న టైంలోనే మీరు ఈజీగా గూడ్స్ డెలివర్ చేసుకోవచ్చు. అది వచ్చేస్తే నియరెస్ట్ మర్చెంట్ నుంచి. మీరు అందరికీ, కొంతమందికి, చాలామందికి ఒకటి ఉంటుంది, రిచ్ ఈజ్ గెటింగ్ రిచర్, పూర్ ఈజ్ గెటింగ్ పూరర్. నేను ఎందుకు కామర్స్లో ఆన్లైన్ ఆర్డర్ చేయాలి? అది ఎక్కడి నుంచో ఒక బిగ్ టైలర్ దగ్గర నుంచి వస్తుంది, నా పక్కనున్న షాప్ నుంచి కొంటే వాళ్ళతో రిలేషన్ పెరుగుతుంది, వాళ్ళు కూడా గ్రో అవుతారు కదా. ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జియో మార్ట్ ఈజ్ ఎంపవరింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. మిమ్మల్ని అంటే మీరు గూడ్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు మీకు ఈజీ ఫీజిబిలిటీతో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. రెండు, మీ నియరెస్ట్ మర్చెంట్స్ ఎంపవర్ అవుతారు. మీరు ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవట్లేదు, మీ మర్చెంట్స్ దగ్గర నుంచే మీకు గూడ్స్ వస్తే మీరు ఆర్డర్ చేసుకున్నా సరే నియరెస్ట్ మర్చెంట్స్ దగ్గర నుంచి. సో అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఇన్కమ్. అట్ ద సేమ్ టైం పేమెంట్ ఫ్యూచర్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ రియల్లీ గేమ్ చేంజర్ ఇన్ కామర్స్ యాజ్ వెల్ యాజ్ రీటైల్. మీరు చూసినట్లయితే వాళ్ళు ఏ సెగ్మెంట్ టార్గెట్ చేశారు? రిటైల్ సెక్టర్, విచ్ ఈస్ 10% ఆఫ్ ద జీడిపి అప్రాక్సిమేట్గా ఒక 200 lakh crores ఆఫ్ ఇండియన్ రూపీస్ అనుకుంటే 10% ఈజ్ ద రిటైల్, అంటే అప్రాక్సిమేట్లీ 20 lakh crores. 20 lakh crores is what the market says, what they have targeted. Imagine
ఒక 50% వాళ్ళు చేసుకున్న దట్ ఈస్ 10 lakh crores ఆఫ్ ఇండియన్ రూపీస్. వాళ్ళు ఒక 50% మార్కెట్ షేర్ తీసుకున్న రిటైల్లో వాళ్ళు కనుక చేసుకుంటే ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years 10 lakh crores is going to be the revenue of JioMart. That's how biggest it is. Thank you for listening to me.